నికోలస్ పూరన్ ఈ విండీస్ ఆటగాడు విధ్వంసానికి కేర్ ఆఫ్ గా మారాడు. వైట్ బాల్ క్రికెట్లో డేంజర్ బ్యాటర్గా తనదైన ముద్ర వేస్తున్నాడు. లీగ్ ఏదైనా తగ్గేదే లేదంటున్నాడు. సునామీ ఇన్నింగ్స్తో రెచ్చిపోతున్నాడు. మొన్నటికి మొన్న సౌత్ ఆఫ్రికాతో T20 సిరీస్లో చెలరేగాడు. పరుగుల పండుగ చేసుకున్నాడు. ఇప్పుడు కరేబియన్ ప్రీమియర్ లీగ్లోనూ టాప్ గేర్లో దూసుకుపోతున్నాడు. బ్యాట్తో పంజా విసురుతున్నాడు. ట్రిన్ బ్యాగ్ నైట్ రైడర్స్కు ప్రధాన ఆయుధంగా నిలుస్తున్నాడు. సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ పేట్రియాట్స్తో జరిగిన ఫస్ట్ వార్లో నికోలస్ పూరన్కు తిరుగు లేకుండా పోయింది. ఆరంభం నుంచి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫటాఫట్ సిక్స్లతో రెచ్చిపాడు. చూస్తుండగానే హాఫ్ సెంచరీ ఫినిష్ చేశాడు. జస్ట్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత నికోలస్ పూరన్ మరింత జోరు చూపించాడు. 43 బంతుల్లోనే 97 పరుగులు సాధించాడు. 3 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. అయితే వారుదైన రికార్డును అందుకున్నాడు. క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్స్లు బాదిన ప్లేయర్గా నిలిచాడు. సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ పేట్రియాట్స్తో మ్యాచ్లో నికోలస్ పూరన్ 7 ఫోర్లు కొట్టాడు. 9 సిక్స్లు బాదాడు. ప్రస్తుత క్యాలెండర్ ఇయర్లో నికోలస్ పూరన్ 139 సిక్స్లు సాధించాడు. గతంలో గేల్ సాధించిన 135 సిక్స్ల రికార్డును అధిగమించాడు. 2015లో గేల్ ఈ ఫీట్ను అందుకున్నాడు. 2012లో వెస్టిండీస్ మాజీ ఆటగాడు 121 సిక్స్లు కొట్టాడు. 2011లో 116 సిక్స్లు బాదాడు. 2016లో 112, 2017లో 101 సిక్స్లతో ఔరా అనిపించాడు. ఇప్పుడు ఆ రికార్డులను నికోలస్ పూరన్ దాటేశాడు. ఐపీఎల్లో లక్నో సూపర్ జైంట్స్కు పూరన్ కీలక ఆటగాడు. విండీస్ ఆటగాడి ఫామ్ చూసి ఎల్ఎస్జీ కూడా మురిసిపోతోంది. వచ్చే సీజన్లోనూ దూకుడు కొనసాగించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. లక్నో సూపర్ జైంట్స్ జట్టు కెప్టెన్గా నికోలస్ పూరన్కు ప్రమోషన్ దక్కే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతోంది. విధ్వంసకర ఆట తీరుతో విండీస్ ఆటగాడు అభిమానులను పెంచుకుంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఫాలోవర్స్ను సంపాదించుకుంటున్నాడు. నికోలస్ పూరన్ ఇప్పటి వరకు 98 అంతర్జాతీయ T20లో బరిలో దిగాడు. 2195 పరుగులు చేశాడు. 13 హాఫ్ సెంచరీలు సాధించాడు. 61 వన్డేల్లో 1983 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో 76 మ్యాచ్ల్లో బరిలో దిగిన నికోలస్ పూరన్ 1769 పరుగులు చేశాడు. 9 హాఫ్ సెంచరీలు సాధించాడు.